హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను వీడియోలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ 5 యూజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, కావాలనుకునే వాళ్ళు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ అయితే లిప్ మాస్క్ అండి. కొద్దిగా హనీలో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ని యాడ్ చేశాను. ఈ రెండింటిని మన లిప్స్కి మనం డైలీ అప్లై చేసుకున్నట్లయితే మన లిప్స్ అనేవి స్మూత్గా సాఫ్ట్గా అవుతాయండి. మనం ఇది ఎవ్రీడే నైట్ పడుకునే ముందు లిప్ బామ్ ప్లేస్ లేదా లిప్స్కి ఇది అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ అనేవి చాలా మాయిశ్చరైజర్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ అండర్ ఐ జెల్. ఇందులో నేను అలోవెరా జెల్ని తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్లో విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసి ఈ రెండింటిని కలుపుకొని కళ్ళ కింద అప్లై చేసుకున్నానండి. ఇది మనం రింగ్ ఫింగర్తో అప్లై చేసుకోవాలి. ఇలా మనం 1 మినిట్ ఇలా కళ్ళకి మసాజ్ చేసుకున్నట్లయితే కళ్ళకు ఒక రిలీఫ్నెస్ అయితే ఉంటుంది. ఇది కూడా అప్లై చేసి ఓవర్నైట్ వదిలేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. థర్డ్ వన్ ఐబ్రోస్ అండ్ ఐలాషెస్ గ్రోత్ ఆయిల్. దీనికి నేను కాస్టర్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకొని ఇది కలిపేసుకొని నేను ఇయర్ బడ్తో దీన్ని అప్లై చేసుకున్నాను. ఈ ఆయిల్ని మనం ఐబ్రోస్కి ఐలాషెస్కి అప్లై చేసుకొని నైట్ ఇలా వదిలేయాలి. దీన్ని మనం ఎవ్రీడే మన స్కిన్ కేర్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా మీరు డైలీ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది మనకి. ఫోర్త్ వన్ ఫేస్ సీరం. ఇందులో నేను అలోవెరా జెల్ని తీసుకున్నాను. నెక్స్ట్ సాఫ్రాన్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 విటమిన్ ఈ క్యాప్సూల్ని తీసుకున్నా. ఈ మూడింటిని బాగా కలుపుకొని మన ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది ఫేస్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ని డే టైం క్రీమ్లో కూడా యూస్ చేసుకోవాలనిపిస్తే ఇందులో ఏవైనా యాడ్ చేసి అయితే తీసుకోండి, డైరెక్ట్గా అయితే మాత్రం దీన్ని తీసుకోవద్దు. దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఇది డే టైం తీసుకోవడం వల్ల మన ఫేస్పై ఏదైనా మేకప్ కానివ్వండి, ఏదైనా క్రీమ్ కానీ రాయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఫ్రీజీనెస్. మన హెయిర్కి ఉండే ఫ్రీజీనెస్ని ఎలా తొలగించుకోవాలో చూద్దాం. మన హెయిర్ అనేది చిక్కులుగా కానివ్వండి, చాలా డ్రైగా కానీ అయిపోయినట్లయితే మనం ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్లో ఉండే ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది బెస్ట్ హెయిర్ సీరం అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుంది.
మీకు ఈ వీడియో బాగా యూజ్ అయింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.